హైదరాబాద్‌లో కొంతమంది బయ్యర్లు ఎలా తయారయ్యారంటే, ఫ్లాట్ కొన్న తర్వాత పొరపాటున ఏదైనా సమస్య ఏర్పడితే అదంతా కమ్యూనిటీ సమస్యగా మార్చేస్తున్నారు. బిల్డర్ తమను దారుణంగా మోసం చేశాడనే అర్థంలో కొందరు వాట్సాప్ గ్రూపుల్లో బిల్డర్‌కు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు రాయడం మొదలుపెడుతున్నారు. ఇలా నలుగురు, ఐదుగురు కలిసి వారి వ్యక్తిగత సమస్యను మొత్తం కమ్యూనిటీకి ఆపాదించి బిల్డర్‌తో గొడవకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నానా రభస చేస్తున్నారు. ఇలాంటి వారి వ్యవహార శైలి వల్ల ఆయా కమ్యూనిటీకే మార్కెట్లో చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి హైదరాబాద్లో అపార్ట్మెంట్లు అయినా, గేటెడ్ కమ్యూనిటీల్లోనైనా నివాసితులైనా కొత్తగా గృహప్రవేశం చేశాక బిల్డర్తో ఎలా వ్యవహరించాలి అంటే, కొత్తగా అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని సమస్యలు మీకు దర్శనమివ్వచ్చు. అవన్నీ పరిష్కారమయ్యే సమస్యలే. కాకపోతే వాటిని పరిష్కరించేందుకు బిల్డర్కు కొంత గడువు పట్టొచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ పని అయితే ఆయా నిర్మాణ సంస్థ ప్రతినిధికి వివరించి వెంటనే చేయించుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ కాని పనిని కూడా వెంటనే చేయాలని బిల్డర్పై కానీ అతని ప్రతినిధులపై ఒత్తిడి తేవకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్లు ఇంకేదో అత్యవసర పని మీద ఉండొచ్చు. అందుకే మీ సమస్యకు కొంత గడువునిచ్చాక పరిష్కారం కాకపోతే అప్పుడు ఒత్తిడి తెస్తే అర్థముంటుంది. సాధారణంగా కొన్ని కొత్త ఫ్లాట్లలో గోడల్లో పగుళ్లు ఏర్పడొచ్చు. సీలింగ్ నుంచి సీపేజీ ప్లాస్టరింగ్ నాణ్యతగా లేకపోవచ్చు. బాత్రూంలు లేదా పైకప్పు నుంచి లీకేజీలు రావచ్చు. తలుపులు, టైళ్లు, ప్లంబింగ్ వంటి ఫిట్టింగ్లు నాసిరకంగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు మీరు వాటి ఫోటోలు తీసుకుని బిల్డర్కు ఫిర్యాదు చేయాలి. ఫోటోలను జతచేసి సంస్థకు మెయిల్ చేయాలి. సీపేజీ ఎక్స్పర్ట్ను పిలిచి ప్రాపర్గా తనిఖీ చేయించి పని చేయించుకోవాలి. మాదాపూర్లోని అత్యధిక ధర పలుకుతున్న ఒక హై అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్లో ఎలక్ట్రికల్ వైర్లు కాలిపోయి బడా టీవీ హఠాత్తుగా పేలిన సంఘటన జరిగాయి. ఇక్కడ చెప్పొచ్చేదేమిటి అంటే, సమస్యలనేవి ప్రతి అపార్ట్మెంట్లో సర్వసాధారణమే. వాటిని పరిష్కరించడంలో బిల్డర్ ఎంత వేగంగా చొరవ చూపుతున్నాడా లేదా అనేదే ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. వైరింగ్ కరెక్ట్గా లేకపోయినా, స్విచ్లు సరిగా పనిచేయకపోయినా, విద్యుత్ ప్రసరణలో అంతరాయాలు ఏర్పడినా ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు సర్టిఫైడ్ టెక్నీషియన్తో పని చేయించాలి. కొన్ని కమ్యూనిటీల్లో బిల్డర్లు అమ్యూనిటీస్ను అందజేయడంలో ఆలస్యం చేస్తుంటారు. క్లబ్ హౌస్, లిఫ్ట్, పార్కింగ్, జిమ్ వంటివి పొందుపరచడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటప్పుడు మీ అగ్రిమెంట్, బ్రోచర్ వంటివి తీసుకుని టీజీరెరాకు ఒక బృందంగా కలిసి ఫిర్యాదు చేయండి. అంతకంటే ముందు ఒకసారి బిల్డర్తో చర్చించి చూడండి. మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా లేవు కాబట్టి వాటిని పూర్తి చేయడానికి అతనికి కొంత గడువునివ్వండి. మీ బాధను బిల్డర్ పట్టించుకోకపోతే టీజీరెరా తలుపు తట్టడం తప్ప వేరే మార్గం లేదు. హైదరాబాద్లో ఆక్యుపెన్సీ జారీ చేయడంలో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే కొందరు అధికారులు తలాతోకా లేక కొర్రీలు పెడుతూ బిల్డింగ్ను పూర్తి చేసిన బిల్డర్లను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఓసీ రావడానికి బిల్డర్కు కొంత గడువునివ్వండి. ఓసీ లేకపోతే కొత్త ఫ్లాట్లోకి ప్రవేశించకపోవడమే ఉత్తమం. అయినా అద్దెతో పాటు ఈఎంఐ కట్టాలనే సమస్య ఉంటే మాత్రం మీరే తుది నిర్ణయం తీసుకోండి. నిర్మాణం పూర్తయిన వెంటనే ఒక సొసైటీని ఏర్పాటు చేసి వారికి అపార్ట్మెంట్ను అప్పచెప్పడం బిల్డర్ బాధ్యత. ఈ విషయంలో బిల్డర్ ఎలాంటి ఆలస్యం చేయకూడదు. ఒకవేళ బిల్డర్ కనుక ఆలస్యం చేస్తుంటే కొంతమంది ఫ్లాట్ ఓనర్లు కలిసి బిల్డర్తో ఈ అంశంపై చర్చించి అసోసియేషన్ ఏర్పాటుకై ఒత్తిడి తేవాలి. హైదరాబాద్లోని కొత్త గేటెడ్ కమ్యూనిటీల్లో జనరేటర్లు, లిఫ్ట్లు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఎస్టీపీలు వంటి వాటిలో ఆధునిక పరికరాలని బిగిస్తున్నారు. ప్లంబింగ్, స్ట్రక్చరల్, ఎలివేషన్స్ ఇలా ప్రతి అంశంలో వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో వీటిని ఏర్పాటు చేసే క్రమంలో బిల్డర్ అనేక గంటల పాటు శ్రమించి, ఆలోచించి, చర్చించి వీటిని ఏర్పాటు చేసి ఉంటారు. వీటి విషయంలో కొనుగోలుదారుల కంటే బిల్డర్కే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఈ తరుణంలో ప్రతి చిన్న విషయానికి బిల్డర్తో గొడవ పడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపొద్దున్న మీ అపార్ట్మెంట్లో ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేందుకు బిల్డర్ సహకారం తప్పనిసరి అవుతుంది. అందుకే ఇగోలకు పోకుండా బిల్డర్తో తెగేదాకా తెంచుకోవద్దు.